నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథలోకి వెళ్తున్నాం. ఊహించండి, ఒక గ్రామం రామాన్నపేట. 4 నెలలుగా అక్కడ చినుకులేదు. అవును, తీవ్రమైన కరువనుమాట. చెరువులు ఎండిపోయి, పంటలు పోయి, తాగే నీళ్లకి కూడా బోరుబావుల దగ్గర బారులు తీరే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఊరి చివర ఉన్న ఒక పాతబావి చుట్టూ అల్లుకున్న రహస్యం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మన ఆధారం దాహం తీర్చిన బావి అనే కథ. ఈ కథలో రవి అనే 13 ఏళ్ల అబ్బాయి ఉంటాడు. వాళ్ళ నానమ్మ ఎప్పుడో ఒక మాట అంటుంటుంది. ఏంటది? ఊరి చివర ఆ చింతచెట్ల తోపు వెనకున్న పాత బావి ఉంది కదా, దాన్ని మూసేయడం వల్లే ఇదంతా అని. ఓ, దాన్ని ఊళ్ళో వాళ్ళు దయ్యం బావి అంటారు గదా. అవును, అలా అంటారుగాని దాని అసలు పేరు దాహంగొన్న బావి అంట. పేరులోనే ఏదో ఉంది కదా. నిజమే. కథనం ప్రకారం ఒక రాత్రి రవికి ఆ బావి దగ్గర్నుంచి ఏదో వింత ఈల శబ్దం వినిపించింది. భయపడ్డా కూడా కుతూహలం కొద్దీ మరుసటి రోజు అక్కడికి వెళ్తాడు. అక్కడ ఏం చూస్తాడు? ఆ బావి మొత్తం నాచు పట్టిపోయి పెద్ద ఇనుప గొలుసులతో ఏవో తావీజులతో గట్టిగా మూసేసింది. తావీజులతోనా? వింతగా ఉండే. ఇంకా విచిత్రమేంటంటే ఆ మూతరాయిని తాకితే అది వెచ్చగా ఉందంట. వెచ్చగానా? ఎందుకలా? అసలంతా భద్రంగా ఎందుకు మూసేయాలి దాన్ని? అదే అసలు ప్రశ్న. ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే రవి ఆ రాయిని అలా తాకాడో లేదో ఆ ఈల శబ్దం ఆగిపోయింది. ఆగిపోయిందా? అంతేకాదు, నెలల తరువాత మొదటిసారి ఆకాశం మేఘావృతమై చిన్నగా జల్లుపడింది. అద్భుతం. గ్రామస్తులు చాలా సంతోషించుంటారు గదా. ఓ, చాలా ఆనందపడ్డారు. కాని రవి వాళ్ల అమ్మకి మాత్రం ఎందుకో అనుమానమొచ్చింది. ఏదో అపశకునంలాగా అనిపించిందనమాట. సహజమే మరి. ఇన్ని నెలల తర్వాత ఒక్కసారిగా అలా వర్షం రావడం అంటే. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిల్వలేదు. కొన్ని రోజులకే ఆ ఈల మళ్లీ మొదలైంది. మళ్ళీనా? అవును, ఈసారి ఇంకా స్పష్టంగా ఎవరో మాట్లాడుతున్నట్లుగా, నన్ను తాగనివ్వు అని. అయ్య బాబోయ్, వింటుంటేనే భయమేస్తోంది. మరి రవి? రవి భయపడ్డాడు. కాని మళ్లీ వెళ్లాడు ఆ బావి దగ్గరికి. వెళ్ళి చూస్తే ఆ మూత కొంచెం పక్కకి జరిగుంది. ఒక గొలుసు తెగిపోయుంది. అంటే ఎవరో దాన్ని తెరిచారా? అక్కడితో ఆగలేదు. రవి చూస్తుండగానే ఆ బావిలోంచి సన్నగా ఒక చెయ్యి బయటకొచ్చి ఆ వెచ్చటి రాయిని గట్టిగా పట్టుకుని అంతే వేగంగా మళ్లీ లోపలికి మాయమైపోయింది. ఓ మై గాడ్! నిజంగానా? ఇది భ్రమ కాదు కదా? కాదని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన రాత్రికి రాత్రే ఊరి చెరువు మొత్తం నిండిపోయింది పూర్తిగా. మరి ఇది మంచి విషయమే గదా, కరువు తీరినట్లేగా. అక్కడే ఉంది అసలు సమస్య. చెరువు నిండింది, కాని దానికి బదులుగా గ్రామంలో మనుషులు ఒక్కొక్కరుగా మాయమవడం మొదలైంది. ఏంటి? మనుషులు మాయమవడమా? అవును. మొదటొక ముసలాయన, తర్వాత పాలుపోసే ఆవిడ, ఆ తర్వాత ఒక చిన్న పిల్లాడు, ఒకరి తర్వాత ఒకరు. అయ్యో! ఇంకా భయంకరమైన విషయమేంటంటే ప్రతి ఒక్కరూ మాయమైన తర్వాత వర్షం ఇంకా ఎక్కువైంది. వరదలు రావడం మొదలైంది. అంటే ఆ వర్షం వెనుకున్న కారణమిదా? గ్రామస్తుల పరిస్థితేంటి? వాళ్లకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతా భయం, గందరగోళం. అప్పుడే రవి వాళ్ల నానమ్మ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఏం నిజమది? ఆ బావి పూర్వం చాలా పవిత్రమైనదని, అందులో ఒక నదీదేవత ఉండేదని. నదీదేవత ఆ బావిలోనా? అవును. గ్రామస్తులు ఆమెను పూజించేవారట. కాని రాను రాను వాళ్లలో దురాశ పెరిగిపోయిందట. ఆ దేవత ప్రతి ఋతుపవనాలకి ఒక ప్రాణాన్ని స్వచ్ఛందంగా బలి కోరిందట. అంటే పంటలు బాగా పండడానికి ప్రతిఫలంగా. ప్రాణబలి దేవత అడగడమా? మరి ఇచ్చారా? ఇక్కడే అసలు విషయం. ప్రాణమివ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. అందుకే గ్రామస్తులు తమ స్వార్థం కోసం ఆ దేవతనే బావిలో బంధించేశారట. బంధించారా? ఎలా? మంత్రాలు, తావీజులు ఉపయోగించి ఆమె శక్తిని అణచివేసి దాదాపు 60 ఏళ్లుగా ఆ బావిలోని ఆకలితో దాహంతో వదిలేశారట. 60 ఏళ్ల? నమ్మశక్యంగా లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా ఆ దేవత ప్రతీకారమా? ప్రతీకారమనడం కన్నా ఆ బంధించబడిన శక్తి ఆకలి తీర్చుకోవడంలాగా ఉంది. రవి ఇదంతా విని తట్టుకోలేకపోయాడు. పాప రవి, తన వల్లే ఇదంతా జరిగిందని ఫీలయ్యి ఉంటాడు గదా. అవును, తీవ్రమైన అపరాధభావం. తానే ఆ రాయిని తాకి ఆ శక్తిని లేపానని, ఈ అదృశ్యాలకి, వరదలకి కారణం తానే అన్నమ్మాడు. అందుకే దీనికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? తానే ఆ బావిలోకి దిగి ఆ దేవతను ఎదుర్కోవాలని. ఒక తాడు పట్టుకుని భయంతోనే బావిలోకి దిగాడు. బావి లోపల ఏం జరిగింది? బావి అడుగున నీళ్లు ఆశ్చర్యంగా చాలా ప్రశాంతంగా ఉన్నాయి.
కాని ఆ నీటి లోపల నుంచి 2 పెద్ద కళ్ళు తననే చూస్తూ మెరుస్తున్నాయట. భయంకరం. అప్పుడు మళ్ళీ ఆ గొంతు వినిపించింది. ఒకరుండాలి, ఒకరు వెళ్ళాలి అని. అంటే శాంతి కావాలంటే ఒక ప్రాణం కావాలి. మళ్ళీ ప్రాణం అడిగిందా? రవి ఏం చేశాడు? సరిగ్గా అప్పుడే రవి స్నేహితుడు కిరణ్ కూడా అక్కడికొచ్చాడు. ఎలాగో తెలుసుకుని దేవతకు ఇష్టపూర్వకంగా ఇచ్చే ప్రాణం కావాలి. ఓహ్! రవి తానే వెళ్తానని ముందుకొచ్చాడు. కాని కిరణ్ ఆపాడు. ఎందుకు? కిరణ్కి రవి అంటే చాలా ఇష్టం. గతంలో రవి తన చెల్లెల్ని ఒక ప్రమాదం నుంచి కాపాడాడట. ఆ కృతజ్ఞతతో తన స్నేహితుడి కోసం కిరణ్ తానే స్వచ్ఛందంగా ఆ బావిలోకి దూకేశాడు. అయ్యో! కిరణ్ తన ప్రాణాన్ని త్యాగం చేశాడా? అవును. స్నేహితుడి కోసం కిరణ్ అలా దూకాడో లేదో ఆ బావి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ పెద్ద కళ్ళు మాయమైపోయాయి. తర్వాత? వర్షం. వెంటనే వర్షం ఆగిపోయింది. ఆకాశం తేటబడింది. సూర్యుడు వచ్చాడు. గ్రామం నెమ్మదిగా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. రవి సురక్షితంగా బయటపడ్డాడు కాని ప్రాణస్నేహితుణ్ణి కోల్పోయాడు. ఆ బాధ, అపరాధభావం అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. నానమ్మన్నట్లు ఇక ఆ గుర్తు నీతోనే ఉంటుంది. నిజమే. ఆ భారం చాలా పెద్దది. కథ ఇక్కడితో ముగిసినట్లేనా? ముగిసినట్లు అనిపించినా చివర్లో ఒక చిన్న, కొంచెం కలవరపరిచే విషయముంది. ఏంటది? రవి తర్వాత ఎప్పుడో బావి దగ్గర నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఆ ప్రతిబింబం అది కొంచెం ఆలస్యంగా కన్ను ఆర్పిందిట. పెదాలు కూడా ఏదో గుసగుసలాడినట్లు కదిలాయట. ఓహ్! అంటే దాని అర్థమేంటి? అంతా అయిపోలేదా? అదే మనల్ని ఆలోచింపజేసే విషయం. ఆ గుర్తుమోయడమంటే రవికి నిజంగా దాని అర్థం ఏమయ్యుంటుంది? కిరణ్ త్యాగం శాశ్వత పరిష్కారమా లేక తాత్కాలికమా? ఆ ప్రతిబింబంలో మార్పు దీనికి సంకేతం. ఆ బావిశక్తి ఇంకా రవిలో ఏదో రూపంలో మిగిలి ఉందా? నిజమే. ప్రాచీన శక్తులతో వ్యవహరించడమంటే పరిణామాలు అంత తేలిగ్గా ముగిసిపోవేమో. తక్షణ సమస్య తీరినా వాటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కరెక్ట్. ఈ ప్రశ్నలతోనే ఈ కథ మనల్ని వదిలేస్తుంది.